నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ అజిత వేజన్ల ఇటు కమాండ్ కంట్రోల్ కావచ్చు, ఏఆర్ క్వార్టర్స్లోని ఆయుధాలను మొత్తం తనిఖీ చేస్తూ సిబ్బందికి తగ్గ సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా ఇటు ఛార్జ్ తీసుకునే వెంటనే ఇటు నెల్లూరులోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేశారు. రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా కానీ ఛార్జ్ తీసుకునే వెంటనే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి విషయం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి అన్నీ కూడా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధాల గది, స్టోర్ రూమ్, అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ వెల్ఫేర్ గదులు మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్లో గల ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, మందుగుండు సామాగ్రి, స్టోర్ రూమ్లో గల అత్యవసర సామాగ్రి తదితర వస్తువులను పరిశీలించడం జరిగింది. ఆయుధాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పి సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి సీసీ కెమెరాలు, ఎల్హెచ్ఎంఎస్ వీడియో వాల్, డయల్ 112 కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరు ఎలాగుందో క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటు సిబ్బందితో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు ఏవి పనిచేస్తున్నాయి, ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, ఎందుకు వెంటనే మరమ్మతులు చేయలేదని చెప్పి సిబ్బంది పట్ల కొంచెం చురుకుగా మాట్లాడని చెప్పుకోవచ్చు. డయల్ 112 మరియు శక్తి యాప్ కాల్స్కు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఎటువంటి జాప్యం జరగరాదని, సౌకర్యాలు ఇంకా ఏమైనా కావాలా అని అడిగి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇటు బీటీ వ్యవస్థ, హైవే మొబైల్, విహెచ్ఎఫ్ సెట్ మానిటరింగ్లను పూర్తిగా పరిశీలించారు. ఈ మధ్య కాలంలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఛేదించిన కేసులను తెలుసుకొని నేర నిరోధం మరియు ట్రాఫిక్ నియంత్రణలో బాగా పనిచేయాలని చెప్పి సమర్థతను మరింత పెంచుకోవాలని చెప్పి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. సమయపాలన పాటించాలని, విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించారు. ఇటు కంట్రోల్ రూమ్ వ్యవస్థ పనితీరు బాగుందని, పరిశుభ్రాలు శుభ్రంగా ఉన్నాయని సిబ్బందిని కూడా ఆమె ఎస్పీ అభినందించడం జరిగింది. ఏదేమైనా కానీ ఛార్జ్ తీసుకునే వెంటనే ఇటు పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయటం, ఇటు డిపార్ట్మెంట్కి సంబంధించి సీసీ ఫుటేజ్లు కావచ్చు, అటు ఆయుధ సామాగ్రి కావచ్చు, సిబ్బంది యొక్క క్రమశిక్షణ కావచ్చు, వీటన్నిటిపైన ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.